నమస్తే అండి, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎలానో చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు బాదం, 1 కప్పు కాజు, 1 కప్పు వచ్చేసి వాల్నట్, 1 కప్పు పిస్తా తీసుకుందాం, 1 కప్పు ఎండు ద్రాక్ష, లాస్ట్లో ఎండు ఖర్జూరం వేసుకొని పక్కన పెట్టుకుందామండి ఒక ప్లేట్లో మొత్తంగా. తర్వాత వచ్చేసి ఖర్జూరంలో సీడ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. చూడండి, నేను తీసి చూపిస్తున్నాను. సీడ్స్ అన్ని తీసేసి పక్కన పెట్టుకున్నాక తర్వాత చూడండి, నేను అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసుకొని వేయించుకుందాం. లైట్గా వేగాక కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. కట్ చేసుకున్న వాల్నట్ వేసుకొని వేయించుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పిస్తా, కట్ చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకుందాం. లాస్ట్లో కొంచెం నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. అలా వేగాక తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం సీడ్స్ అన్ని తీసి పెట్టుకున్న ఖర్జూరం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అలా మిక్సీ పట్టుకున్నాక ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకొని ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా వేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్లో కొంచెం మిశ్రమం అంతా స్పూన్ కతుక్కుంటూ గట్టిగా ఉంటుంది. ఇంకొక స్పూన్తో వేరు చేసుకుంటూ వేయించుకోవాలి. వేగంగా మెత్తబడిపోతుంది. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేలా మిశ్రమం అంతా ఖర్జూరం మిశ్రమంలోకి మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం చల్లారినాక లడ్డు చుట్టేసుకుందామండి. చూడండి, నేను లడ్డు చుట్టి చూపిస్తున్నాను. అలా లడ్డు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ చుట్టి చూపిస్తున్నాను. అలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్నీ ఇంట్లోనే చేసి స్టోర్ చేసుకోవచ్చు అండి. 30 days ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలకైతే జ్ఞాపక శక్తికైనా, పెద్దవాళ్ళు నడుము నొప్పి మోకాలు నొప్పులు అంటారు కదండి, వాళ్ళకైనా పెద్దవాళ్ళకే కదండి, ఇప్పుడు మనకు కూడా వస్తున్నాయి మోకాలు నొప్పులు, నడుము నొప్పులు. మనకైనా మంచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.